హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా చాలా వరకు ఫ్లాట్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా ఫ్లాట్గా ఓపెన్ అయింది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మార్కెట్స్ మైనస్లో ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మరీ ముఖ్యంగా లాస్ట్ 1.5 అవర్లో మనకి నిన్నట్లాగే బాగా మా నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయింది. ప్లస్ 64 పాయింట్స్ 12,938 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ స్టార్టింగ్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గానే ఉంది. బట్ లాస్ట్ 1.5 అవర్లో బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. 29,748 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. 568 పాయింట్స్ పాజిటివ్గా 2% పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ పరంగా 64 పాయింట్స్ ఇంతకుముందు అనుకున్నట్టుగా 12,900 పైన ఫస్ట్ టైం క్లోజ్ కావడం. ఏదైనా కూడా ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా న్యూ హైస్ని టెస్ట్ చేస్తున్నట్టే అనమాట. కాబట్టి రికార్డ్ హైస్లో నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. ఇక ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్ M&M అనమాట. 705 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. 10% గెయిన్స్లో ఉంది. అదేవిధంగా టాటా మోటార్స్ నిన్న బాగా పెరిగింది, ఈరోజు కూడా ఒక 10%. L&T 6.2% అనమాట. అంటే మనం గమనిస్తే బాగా ఏవైతే బీట్ అండ్ డౌన్ మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది, బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అంటే భారీగా పడి పెరగని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ L&T కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 10 డేస్లోనే బాగా భారీగా పెరిగాయి అనమాట. సో ఇవి నిఫ్టీలో పాజిటివ్గా ఉన్నాయి. ఇక వీక్గా ఉన్న స్టాక్స్లో BPCL, హిందుస్థాన్ యూనిలీవర్, ITC లాంటి స్టాక్స్ వీక్గా ఉన్నాయి. అంటే FMCG స్టాక్స్ వీక్గా ఉన్నాయి. మామూలుగా ఏంటంటే మార్కెట్స్ స్ట్రాంగ్గా పెరుగుతూ ఉంటే FMCG కానివ్వండి, ఫార్మా కానివ్వండి, కొంత వీక్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు లిక్విడిటీ అంతా కూడా ఏంటంటే హాట్ స్టాక్స్ వైపు వెళ్తుంటుంది. తర్వాత స్పెక్యులేషన్ బాగా జరుగుతుంటుందండి ఈ టైంలో. అంటే ఒక్కొక్క కంపెనీకి న్యూస్ పరంగా ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేస్తారు, దాని కారణంగా స్టాక్ భారీగా పెరుగుతుంది. సో ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మార్కెట్స్లో, ఎందుకంటే లిక్విడిటీ బాగా వస్తుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మార్కెట్స్లో ఉంటాయి. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే M&M అని చెప్పచ్చు. అది 10% పెరిగిందండి. ఒక ఇండెక్స్ స్టాక్స్ 10% పెరగడం అంటే మామూలుగా సాధారణంగా పెరగవు ఎప్పుడు. ఇటువంటి టైంలో లిక్విడిటీ కారణంగా ఈ విధంగా జరుగుతుంది. అయితే న్యూస్ అనమాట, ఏం లేదు, ట్రాక్టర్స్ కొత్త మోడల్ ఒకటి తయారు చేస్తారు అనే ఒక చిన్న న్యూస్ అనమాట. నిజంగా ఆ న్యూస్తో ఇది మొత్తం ఫైనాన్షియల్స్ ఫండమెంటల్స్లో భారీ మార్పులు అయితే రావు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రోజుకి మార్కెట్స్ ఆ విధంగా బిహేవ్ చేస్తుంది. ఆ మార్కెట్స్ ఆ స్టాక్ అనమాట. అందులో భాగంగా 10% ఈరోజు పెరిగింది. అయితే M&Mలో మిగతా ఆటోమొబైల్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే రీసెంట్ నెంబర్స్ అంత గొప్పగా లేవు. ఒక ట్రాక్టర్స్ పరంగా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది, కానీ అదర్ సెగ్మెంట్లో చాలా వీక్గానే ఉందండి. సేల్స్ నెంబర్స్ అంత గొప్పగా లేవు. ఈవెన్ రిజల్ట్ కూడా అంత గొప్పగా లేవు. ఈ స్టాక్ని నేను గతంలో రికమెండ్ చేశాను, సజెస్ట్ చేశాము. అయినా కూడా ఈ ఫండమెంటల్స్ పరంగా అంత సపోర్ట్ అంతే నాకైతే కనపట్టలేదు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరండి. రిజల్ట్ పరంగా అంత గొప్పగా లేదు. ప్లస్ ఇంకోటి, ఒక ట్రాక్టర్ సెగ్మెంట్ మినహాయిస్తే మిగతా అదర్ సెగ్మెంట్లో వీళ్ళు అంత స్ట్రాంగ్ లేరు. అయితే స్టాక్ ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడున్న పరిస్థితులు కానీ గమనిస్తే స్టాక్స్ ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుందని ఎవరు కూడా చెప్పలేరు. స్టాక్ మార్కెట్స్లో ఇటువంటి లిక్విడిటీ వచ్చినప్పుడు స్టాక్ ఎంతోవైనా వెళ్ళొచ్చు. స్టాక్ ఆఫ్ ది డే మనకి M&M అనమాట. ఇక నిఫ్టీ ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి నేను కూడా అనుకున్నాము నిఫ్టీ ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఇమీడియట్గా అయితే 13,050 అనుకున్నాం, తర్వాత 13,200 అనుకున్నాం. ఇప్పుడు కూడా అదే లెవెల్స్ చెప్తాను. అది రేపే రావచ్చు, 2 డేస్ తర్వాత రావచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ లిక్విడిటీ ఉంది, దాని కారణంగా ఈ విధంగా పెరుగుతుంది. సో నెక్స్ట్ 13,050 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ అనమాట. తర్వాత 13,200 అనేది ఇంకొక లెవెల్ టెస్ట్ చేయొచ్చు. ఇంకా డౌన్ సైడ్ కానీ గమనిస్తే సేమ్ నిన్న అనుకున్నదే 12,800 బ్రేక్ కాకపోతే డిప్ వచ్చినప్పుడల్లా కూడా బై చేసుకోవచ్చు. నిఫ్టీని బై చేయొచ్చు, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా బై చేయొచ్చు. ఒకవేళ 12,800 బ్రేక్ అయితే అప్పుడు కొంచెం లాంగ్స్ ట్రేడింగ్ పరంగా, ఇవన్నీ కూడా ట్రేడింగ్ పరంగా లాంగ్స్ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇది ఓవరాల్గా నిఫ్టీకి సంబంధించి. ఇక ఓవరాల్గా 12,600 అనేది ఒక లెవెల్ అనమాట. అక్కడ బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దీంతోపాటు నెక్స్ట్ మనకి వీక్లో F&O క్లోజింగ్ ఉంది కాబట్టి, ఈ సిరీస్లో భారీగా పెరిగింది కాబట్టి కొంచెం F&O రిలేటెడ్ మూవ్స్ అనేది ఫ్రైడే నుంచి మార్కెట్స్లో ఉండొచ్చు. అంటే బాగా పెరిగిన స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి అండి. అయితే ఇక్కడ నుంచి మనం చాలామంది చిన్న స్టాక్స్ గురించి అడుగుతున్నారండి. అంటే రీసెంట్గా మనకు చూస్తున్నాము బాగా మార్కెట్స్ బాగా పెరిగాయి, లిక్విడిటీ వచ్చింది. దీంతోపాటు చాలా అంటే అసలు కంపెనీనే రిజల్ట్ అనౌన్స్ చేయని కంపెనీ కానివ్వండి, అసలు బిజినెస్సే లేని కంపెనీస్ అన్నీ కూడా రీసెంట్గా బాగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిలో
వాటి స్టాక్స్ గురించి కూడా కింద మెసేజ్లు పెడుతున్నారు, అంటే అటువంటి స్టాక్స్ గురించి. బట్ అవి మేము అటువంటి వాటిని ఎంకరేజ్ చేయమండి. దాని కారణంగా వాటికైతే రిప్లై ఇవ్వము. మీకు బాగా తెలిసి ఉంటే ఆ స్టాక్ గురించి కానివ్వండి, ఆ కంపెనీ గురించి దాని గురించి కానీ మీకు పర్సనల్గా తెలిసి ఉంటే ఇన్వెస్ట్ చేయండి. లేదా మీరు ఒకవేళ ఈ స్పెక్యులేషన్లో భాగంగా మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఎగ్జిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జిట్ బాగా రైట్ టైంలో ఎగ్జిట్ కావాలి, లేకపోతే మళ్ళీ మీ రేట్ రావండి. అందుకే చాలా కాషియస్గా ఉండాలి ఈ టైంలో. అంటే అటువంటి స్టాక్స్లో ఉంటే కాషియస్గా ఉండాలి, మామూలుగా అయితే కాషియస్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు సెలెక్ట్ చేసుకునే స్టాక్స్, ఎందుకంటే మనకి ఒకరు ఫోన్ చేసి మెసేజ్ వచ్చింది, ఆ స్టాక్ కొన్నారట, అది కొన్నప్పటి నుంచి ఆ స్టాకు బాగా పెరిగింది ఒక టైంలో, ఈయన కొన్నా కూడా పెరిగింది, ఒక 10% 15% పెరిగింది, అమ్ముదాం అనుకుంటే అమ్మలేక మళ్ళీ ఆ స్టాక్ బ్యాక్ టు ఒక 20-30% మైనస్లోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయండి. మీకు సెల్ ఫోన్కి మెసేజ్లు వస్తాయి, లేకపోతే న్యూస్ క్రియేట్ చేస్తారు, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు చాలా ఎగ్జాంపుల్స్ గతంలో చెప్పాము. ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2017లో 18 ఆ టైంలో అప్పుడు కూడా మిడ్ క్యాప్లో ఇదే హవా నడిచింది. ఆ టైంలో రెయిన్ ఇండస్ట్రీస్ అని మీకు అందరు తెలిసి ఉంటుంది. మన తెలుగు స్టేట్స్లో అందరూ దాదాపు చాలామంది ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయారండి, రెయిన్ ఇండస్ట్రీస్. అప్పుడు కూడా సేమ్ 400 రూపీస్ నుంచి స్టాక్ కరెక్ట్ అయింది, 60 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఎంత పెరిగినా కూడా, ఇంత లిక్విడిటీ వచ్చి ఎంత పెరుగుతున్నా కూడా ఆ స్టాకు ప్రస్తుతానికి 110 రూపీస్ దగ్గర ఉంది, ఒక 6% ఈరోజు పెరిగింది. సో ఇటువంటి స్టాక్ మార్కెట్లో ఉంటాయండి. ఇది పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు. బట్ ఇటువంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే ముందు ఆ కంపెనీ గురించి తెలుసుకోండి, లేదా ఒక స్మార్ట్ వర్క్ చేసి ఈరోజు కొని ఫ్యూ డేస్ చూసి ట్రెండ్ రివర్స్ అయ్యే లోపల మనం ఎగ్జిట్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరంగా ఉండడం బెటరు. ఒకవేళ మీరు చేయాలి అన్నా కూడా మంచి కంపెనీస్లో మనకి మూవ్స్ కనపడుతున్నాయండి. ఇప్పుడు M&M లాంటి దాంట్లోనో, లేకపోతే ఇంకా ఈరోజు టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే మనకి అంటే చాలా ఉన్నాయి మంచి కంపెనీస్. అందులో KNR కన్స్ట్రక్షన్ ఉంది. ఇది మనం గతంలో చాలా సందర్భాలు రికమెండ్ చేసాము. ఇటువంటి స్టాక్స్లో మీరు బై మిస్టేక్లో కొంత హై ప్రైస్లో కొన్నా కూడా ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కానీ గమనిస్తే ఎక్కువగా ఇన్ఫ్రా స్టాక్స్ బాగా పెరిగాయి. ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ కానివ్వండి, NBFC స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ బాగా పెరిగాయి. మీరు కాబట్టి ఆ సెక్టర్లోనే మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాలో KNR ఉంది. తర్వాత మనం దివాళీ రికమెండేషన్స్లో కొన్ని ఇన్ఫ్రా స్టాక్స్ కూడా ఇచ్చాము, అవి కూడా బాగా పెరిగాయి. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ అన్ని కానీ గమనిస్తే మేము దివాళీ 25 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నాయన్నమాట. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా అందులో స్టాక్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ NBFC స్టాక్స్ బాగా పెరిగాయండి. NBFC స్టాక్స్లో ఫండమెంటల్గా బాగున్న స్టాక్స్ అంటే కొంచెం ఎక్స్పెన్సివే, కానీ ఆవాస్ ఫైనాన్షియల్స్ అని ఉంటుందండి, 1494 రూపీస్ ఉంది. ఇది వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్, కానీ ఫండమెంటల్స్ బాగున్నాయి. ఫ్యూచర్లో దీనికి మీరు కొని కొంచెం కిందకు వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఆవాస్ ఫైనాన్షియల్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుందండి. ఆవాస్ ఫైనాన్షియల్స్ 1494. ఎందుకంటే చాలామంది స్టాక్స్ గురించి అడుగుతున్నారు. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్కి ఒక 1 year 1.5 year ఉంటే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ KNR కూడా మనం రికమెండ్ చేసిన స్టాకే. సో ఇటువంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ రాను రోజుల్లో కూడా ఈ ఇన్ఫ్రా స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. మనం గతంలో అనుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇన్ఫ్రా స్టాక్స్లో మీరు ఒక 1 year 1.5 year వ్యూ ఉంటే అది కూడా సెలెక్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అయితే ఇన్ఫ్రా స్టాక్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఫస్ట్ చూడాల్సింది డెట్ అండి. ఏదైతే కంపెనీకి డెట్ అనేది తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డెట్ అనేది దాదాపు అన్ని కంపెనీస్కి ఉంటుంది. కాకపోతే ఏంటంటే డెట్ అనేది తక్కువ ఉన్న కంపెనీస్, తర్వాత ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేయగల కంపెనీస్ని మీరు ఇన్ఫ్రా స్టాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్ఫ్రాలో ఎట్లుంటుందంటే కొంచెం డెట్ని మేనేజ్ చేయకపోతే ఇంకా ఆ కంపెనీ ఇంకా కొలాప్స్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ JP అసోసియేట్స్ కానివ్వండి, మన తెలుగు స్టేట్స్కి చెందిన చాలా కంపెనీస్ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా ఈరోజు పెన్నీ స్టాక్స్ అయిపోయినాయి. తర్వాత నార్త్ సైడ్ చాలా కంపెనీస్ అనమాట, ఇవన్నీ కూడా ఏంటంటే పెన్నీ స్టాక్స్ అయిపోయినాయి. అంటే 2,000 రూపాయల స్టాకు 2 రూపాయలకి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ జరుగుతుంటాయి. ఇన్ఫ్రాలో ఫస్ట్ మీరు చూడాల్సింది మేనేజ్మెంట్ చూడాలి. తర్వాత అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళని కూడా తీసుకోకూడదు, అటువంటి కంపెనీస్ జోలు కూడా వెళ్ళకూడదు. అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు ఏంటంటే బాగా డెట్ రేజ్ చేస్తారు. సో ఫైనాన్షియల్గా వీక్ అయిపోతారండి అనుకున్న టైంలో అనుకున్నట్టు కాకపోతే. కాబట్టి ఏంటంటే ఎవరైతే కన్జర్వేటివ్గా మేనేజ్మెంట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, సో ఇటువంటి సెలెక్ట్ చేసుకోండి. డెట్ని తక్కువ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉన్న కంపెనీని చూసుకోండి. ఎందుకంటే ఇన్ఫ్రాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇన్ఫ్రా స్టాక్స్ సంబంధించింది. ఇంతకుముందు నేను చెప్పిన స్టాక్స్ కూడా ఏవైతే ఉన్నాయో లైక్ KNR కానివ్వండి, తర్వాత ఆవాస్ ఫైనాన్షియల్స్, ఇవన్నీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవచ్చు. ఇది తర్వాత
రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అండి. ఇది చిన్న కంపెనీ, ఇప్పుడే మనం అనుకుంటున్నాం కదా, ఇది చిన్న కంపెనీ రిఫెక్స్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. రిఫెక్స్ ఇండస్ట్రీస్ అండి, REFX రిఫెక్స్ ఇండస్ట్రీస్. ఇది 84 రూపీస్లో ఉంది. ఇది కానీ గమనిస్తేనంటే ఇది రిఫ్రిజిరేటర్ గ్యాస్ తయారు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ ఉన్న బిజినెస్ పరంగా మంచి బిజినెస్ మోడల్ బాగానే ఉంది అండి. అంటే మన రిఫ్రిజిరేటర్లో కానివ్వండి, ఎయిర్ కండిషన్స్లో కానివ్వండి, తర్వాత ఆటోమొబైల్ ఎయిర్ కండిషన్ సొల్యూషన్స్లో వీళ్ళు ఉన్నారు. బిజినెస్ పరంగా బాగుంది. తర్వాత ఈవెన్ ఫైనాన్షియల్స్ కూడా బాగానే ఉన్నాయండి. అంటే లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి తర్వాత బాగా ఇంప్రూవ్మెంట్, టాప్ లైన్ గ్రోత్ కానివ్వండి, తర్వాత అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీని గురించి పర్సనల్గా నాకైతే ఇన్ఫర్మేషన్ అంత తెలియదండి. పర్సనల్గా ఈ కంపెనీ గురించి నాకు తెలియదు. బిజినెస్ మోడల్ అయితే బాగానే ఉంది, అంతా కూడా ఫైనాన్షియల్స్ అంతా బాగున్నాయి. అవి ఎంతవరకు కరెక్టు ఏంటి అవి నాకు తెలియదు. గ్రోత్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇటువంటి స్టాక్స్ని మీరు తీసుకునే ముందు అది మీ సొంత నిర్ణయానికి నేనైతే పర్సనల్గా అయితే నేను సజెస్ట్ చేయనండి. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇటువంటి స్టాక్స్లో, అంటే ఈ స్టాక్ అని గురించి చెప్పడం లేదు నేను. ఇప్పుడు ఈ మధ్య బాగా పెరుగుతున్న స్టాక్స్ చాలా వరకు మెజారిటీ వాటిలో 80% మనకి ఫండమెంటల్స్ వీక్గా ఉన్న స్టాక్సే పెరుగుతున్నాయండి. కాబట్టి వాటిలో మీరు జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదైనప్పుడు కూడా ఈ స్టాక్ అయితే 20% పెరిగింది ఈరోజు. ఇంకా పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బట్ అది డెసిషన్ అయితే మీరే తీసుకోండి. కాబట్టి ఈ స్టాక్ గురించి నేనైతే సజెస్ట్ చేయను. ఇక లుపిన్ గురించి ఇంకొకరు అడుగుతున్నారండి, లుపిన్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఓకే, లుపిన్ పరంగా ఫండమెంటల్ పరంగా మిగతా అదర్ ఫార్మాతో కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఓకేనండి. బట్ అంత గొప్పగా అయితే నాకు అనిపించడం లేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మెయిన్ బిజినెస్ అంతా కూడా యాంటీ ట్యూబర్క్యులోసిస్ మెడిసిన్లో వీళ్ళకి మెజారిటీ ఇండియాలో షేర్ అంతా వీళ్ళదే అనమాట. అంటే మార్కెట్ అంతా వీళ్ళదే. అయితే వీళ్ళు ఫైనాన్షియల్స్గా అంతా పర్ఫామ్ చేయలేకపోతున్నారండి మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే. బట్ కంపెనీ పరంగా చాలా టాప్ కంపెనీ ఇండియాలో, అందులో డౌట్ లేదు. ఇన్వెస్ట్మెంట్గా ఒక క్వార్టర్ మనం బాగా రాలేదని చెప్పలేము, వద్దని చెప్పలేము. ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు బై చేసుకోవచ్చు. బట్ దీనికన్నా నేనైతే ఏంటంటే కొంచెం వేరే స్టాక్స్ని, ఫ్రంట్ లైన్ స్టాక్స్లోని వేరే స్టాక్స్ని సజెస్ట్ చేస్తాను. అయితే ఆల్రెడీ ఎవరైనా లుపిన్లో ఉంటే, ఇన్వెస్ట్ చేసి ఉంటే హోల్డ్ చేయండి, మంచి కంపెనీనే. అయితే మొన్న రిజల్ట్ మాత్రం అంత గొప్పగా మిగతా అదర్ ఫార్మా కంపెనీస్ లాగా వీళ్ళు బాగా అనౌన్స్ చేయలేదండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. తర్వాత మళ్ళీ మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. దీంతోపాటు ఈ వీకెండ్ని 30th నుంచి నవంబర్ 30th నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీద మనము ఒక బ్యాచ్ 2 అనే వర్క్షాప్ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. దీంట్లో ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు చెప్తాము. దీనిలో భాగంగా ఒక వీక్లీ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది. తర్వాత మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ, వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీ అనమాట. హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనమాట ఇవి. దీంట్లో ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ వస్తే మహా అయితే 3,500 ఆర్ 4,000 ఉంటుంది లాస్ వస్తే ఈ హెడ్జింగ్ స్ట్రాటజీలో. అదే లాభం వస్తే ఒక 6,000 7,000 ఉంటుంది. కాకపోతే టైం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక వీక్కి ఒక 1 వీక్ కానీ 15 డేస్ కానీ అట్లా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మామూలుగా ఒక కాల్ రైట్ చేయాలంటే, నిఫ్టీ రైట్ చేయాలంటే 1 lakh 1.5 lakh అవుతుంది. అంటే ఫ్యూచర్స్లో ఎంత అవుతుందో అంతే అవుతుంది. బట్ ఈ విధంగా హెడ్జింగ్ కానీ చేయగలిగితే మనకు ఒక 30,000 అంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ స్ట్రాటజీస్ మొత్తం కూడా మనం ఈ వెబినార్లో మనం చెప్తాము. ఇంకోటి టైమింగ్తో కూడా చెప్తాం, ఎప్పుడు ఏ టైంలో ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనేది చెప్తాం అనమాట. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి సీట్స్ మాత్రం లిమిటెడ్గా ఉంటాయండి. మనకి లాస్ట్ దివాళీ రోజు వెబినార్లో కొన్ని 100 మంది వచ్చారు. ఆ విధంగా ఇందులో తీసుకోమని లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరు ముందు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను.